మంచి అమ్మాయి అంటే ఎవరు? మా అమ్మా నాన్నల ఏకైక కూతురు. తను చాలా మంచి అమ్మాయి తెలుసా? ఎవరు మంచివారంటే వచ్చే సమాధానం ఇలాగే ఉంటుంది. ఎవరికి వారు మేమే అంటే మేమే అని సెల్ఫ్ సర్టిఫైడ్ చేసుకుంటారు తప్పించి వేరే వాళ్లకు ఆ ఘనతనివ్వటానికి ఇష్టపడరు. అదే మనిషి నైజం. మంచి చెడు ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ఏ ఒక్కరు పూర్తిగా మంచివారు కాదు. రవ్వంత చెడు ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కొందరిలో కిలోలలో ఉంటుంది, అది వేరే విషయం. ఇప్పుడు మనకు కావాల్సింది మంచి మాత్రమే కనుక మనం దాని గురించి మాట్లాడుతున్నాం. నాకు మంచి లక్షణం అనిపించింది మరొకరికి చెడుగానో చేతగానితనంగానో కనిపించవచ్చు. ఒక అమ్మాయి కుటుంబానికి విలువ ఇచ్చి తన ఆలోచనలు ఇష్టాలను పక్కన పెట్టిందనుకోండి, అది కొందరికి మంచిగా అనిపించవచ్చు. ఇంకొందరికి ఆ అమ్మాయి తనకి నచ్చినట్టు తను బ్రతకడం చేత కాలేదని అనుకుంటారు. ఇక్కడ ఎవరి దృష్టికోణం వారిది. అలాగే అదే అమ్మాయి తల్లిదండ్రుల కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకుందని అనుకుందాం. ఆహా, ఆ అమ్మాయి ఎంత మంచిది, కుటుంబ గౌరవం కాపాడింది అని మెచ్చుకుంటారు. ఇదే పని ఇంకొందరికి ఆ అమ్మాయిది పిరిగితనంగా చేతగానితనంలా కనిపిస్తుంది. అబ్బాయిలతో స్నేహం, ఉద్యోగం, వ్యాపారం అని తన సొంత అస్తిత్వాన్ని నిరూపించుకునే పనిలో ఓ అమ్మాయి ఉంటే చాలా ఆధునిక మరియు స్వాతంత్ర భావాలు కలిగిన అమ్మాయి అని కొన్ని నోళ్ళు అంటే ఇష్టానుసారంగా బరి తెగించి తిరుగుతుంది. ఆడపిల్ల ఉండాల్సిన చోటు వంటిల్లు మాత్రమే, ఇలా ఊళ్ళు ఏలటానికి తయారవ్వకూడదు అన్న పుల్లవిరుపు మాటలు విరుస్తాయి. ఇలా అమ్మాయి ఎంత మంచిగా ఉన్నా అందులో చెడును వెతికే కళ్ళు, చెడును ఎత్తి చూపే వాళ్ళు, మాట విసిరే నోళ్ళు చుట్టూ సిద్ధంగా ఉంటాయి. హాయ్ ఎవ్రీవన్, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.